మహిళ రామకృష్ణరావుపేట కృష్ణమూర్తి వారి వీధిలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు పంచామృతాభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు. సాయంత్రం స్వామివారికి వాహన సేవలు, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిర్వహించే రీతిలో గ్రామోత్సవం జరిపిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు స్వామి అమ్మవార్ల హనుమంత వాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగారు. తొలుత ఆలయం వద్ద ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో స్వామివార్లకి పలు పూజా కార్యక్రమాలు జరిపించారు. అనంతరం శ్రీదేవి భూదేవి అమ్మవార్లు శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో కలిసి హనుమంత వాహనంపై ఊరేగారు. రంగురంగుల విద్యుత్ దీపాకాంతల మధ్య కోలాటం, కోళ్ల సంబరం, అప్పన్న ఊరేగింపు, కేరళ చెండాయి మేళం, డోలు సన్నాయిలతో కూడిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాల మధ్య గ్రామోత్సవం నిర్వహించారు. మహిళల కోలాట నృత్యాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. మహిళలు, భక్తులు స్వామివారి రథాన్ని తాళ్లతో లాగుతూ మాడవీధుల్లో గ్రామోత్సవం జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు సీరపు వెంకటరమణ, ఉపాధ్యక్షులు నాయల సత్యనారాయణ రెడ్డిలు కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారు రోకళ సత్యనారాయణ రెడ్డి, కన్వీనర్ దారపు మాధవరెడ్డి, ట్రెజరర్ నీలపు బాల వెంకట్రావు, గౌరవ అధ్యక్షులు దారపు వెంకటరమణ, నీలాపు ఈశ్వరరావు, రామకృష్ణరావు పేటలో గల వివిధ దేవాలయాల కమిటీల నాయకులు, పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. మన కృష్ణమూర్తి వారి వీధిలో వెలిసి ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరిపించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు హనుమంత వాహనంపై స్వామివారు పురవీధిలో విహరించడం జరుగుతుంది. ఈ స్వామివారి సేవలో పాల్గొన్న ప్రతి భక్తులకి ఆయురారోగ్యాలు కలిగించేలా ఆ స్వామివారు చూడాలని, మాకు అన్ని విధాలా ధన సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి మా కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. స్వామివారి వాహన సేవలు ఎంతో చక్కగా నిర్వహించినందుకు మా కమిటీకి చాలా మంది అభినందనలు తెలియజేస్తున్నారు. వారందరూ కూడా మా కమిటీ తరఫున కృతజ్ఞతలు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గత 5 రోజులుగా బ్రహ్మాండంగా జరుగుతున్నవి. ఆ క్రమంలో ఈరోజు హనుమంత సేవ వాహనం బయలుదేరుతుంది. కావున భక్తులందరూ ఇచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి దర్శించుకోవాలని కోరుతున్నాం. ఈరోజు వాహనానికి మనకి చందా ఇచ్చిన దాతలు ఎమ్మంది జీవన్ కుమార్ దంపతులు మరియు అల్పాహారం మెడుకో ఆంజనేయులు గారు, మెడుకో సిఇఓ గారు.